హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మాపిక్స్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఒక కొత్త మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి. ఈరోజు మనం ఫార్మా ఇండస్ట్రీలో అందరం ఏంటంటాం, ఎఫ్డిఏ అని, ఎంహెచ్ఆర్ఏ అని, తర్వాత లోకల్ వాళ్ళని వచ్చి ఆడిట్లు చేస్తున్నారు. సో ఈ ఆడిట్లు చేయడానికి ఆ యొక్క ఆర్గనైజేషన్స్ అంటే ఏజెన్సీలు, ఎఫ్డిఏ కానీ, ఎంహెచ్ఆర్ఏ కానీ, EU కానీ, ఇట్లాంటివి ఆ ఇన్స్పెక్షన్స్ మన సైట్ నుంచి ఇన్స్పెక్షన్ చేయడానికి వాళ్ళు ఫిక్స్ చేసుకుని, లేకపోతే వాళ్ళకున్న అప్రోచ్ ఏంటి, సో వాళ్ళు ఎలా ఆడిట్ని ప్లాన్ చేసుకుంటారో, ఎలా చేస్తారో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ అప్రోచెస్ మీద పూర్తి అవగాహన రావడానికి మీరు ఈ వీడియోని క్లిక్ చేయకుండా లేకపోతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు చాలా బేసిక్ నాలెడ్జ్, ఆడిట్స్ అనేవి ఎలా జరుగుతాయి, ఎలాంటి అప్రోచెస్ ఉంటాయి, సో దానికి మీరు నెక్స్ట్ లెవెల్లో ఎట్లా ప్రిపేర్ అవ్వాలని ఒక బేసిక్ ఐడియాలజీ వస్తుంది. అలాగే మీరు కానీ మీ యొక్క సలహాలను, నేను లాస్ట్ టైము చెప్పినట్టు మీ సలహాలను మా యొక్క కామెంట్ బాక్స్లో ఇచ్చి మేము ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే మీ యొక్క సపోర్ట్ని మాకు మీ సబ్స్క్రిప్షన్ ద్వారా తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫార్మా రిలేటెడ్ కానీ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి ఫ్రెండ్స్. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఇన్స్పెక్షన్ లేకపోతే దీన్ని ఆడిట్ అంటారు. దేనికైనా ఒకటేనండి స్టాండర్డ్. ఫస్ట్ ఆ యొక్క ఏజెన్సీస్ చూసేది ఏంటి అంటే, మనము తయారు చేసిన లేకపోతే ఒక కంపెనీ తయారు చేసిన ప్రోడక్టు వాళ్ళ కంట్రీలో డిస్ట్రిబ్యూట్ అయ్యి వాళ్ళ పేషెంట్, వాళ్ళ కంట్రీలో ఉన్న జనాన్ని దాన్ని వినియోగదారుడిగా వినియోగించుకునేటప్పుడు ఏదైతే మనం ప్రోడక్ట్ని తయారు చేసామో దానివల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉండకుండా ఉండాలి అనేది మెయిన్ మోటివ్. సో అది అట్లాంటివి కేసెస్ ఏమీ లేవు. వీళ్ళు సర్టెన్ స్టాండర్డ్స్కి అనుగుణంగా, లేకపోతే జిఎంపి, నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో మీకు జిఎంపి అంటే ఏంటి, అసలు అది ఎలా ఆవిర్భవించింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఇంకా అడిషనల్ క్లారిటీ కావాల్సి వస్తే అది చూడండి. సో వీళ్ళు అలా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఫాలో అయ్యి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారా, లేకపోతే వీళ్ళ కంపెనీలో ఈ ప్రోడక్ట్ని తయారు చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, లేకపోతే అవేమీ లేకుండానే మాకు పంపించేస్తున్నారా, ఇలాంటివన్నీ వాళ్ళు చెక్ చేసుకోవడం అనేది వాళ్ళ యొక్క మెయిన్ మోటివ్. రెండోది ఏంటి అని అంటే, ప్రొడక్టు మార్కెట్లోకి వెళ్తూ ఉంటుంది, ఆ కంట్రీలో డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. సో ఆ ప్రొడక్ట్స్ అన్నీ అదే స్టాండర్డ్స్కి తగ్గట్టుగా వస్తున్నాయా, రావట్లేదా, సో వీళ్ళ దగ్గర ఏమైనా లేకపోతే కొన్ని రీకాల్స్ అంటారండి. రీకాల్స్ అంటే సింపుల్ వర్డ్లో చెప్పాలంటే, నా ప్రోడక్ట్ ఇప్పుడు బై సపోజ్ ఏదైనా సర్టెన్ రియాక్షన్స్ ఇస్తే నేను మార్కెట్ నుంచి విత్డ్రా చేయాలండి. సో అట్లాంటివి ఎప్పుడో ఒకటి ఉంటుందా, లేకపోతే ఫ్రీక్వెంట్గా ఉండడం అంటే ఏంటంటే, మీ ప్రోడక్ట్ ఎప్పుడు మీరు సర్టెన్ స్టాండర్డ్స్ని మీట్ అవ్వకుండా తయారు చేస్తాను. సో ఇట్లాంటివి ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇట్లాంటివన్నీ వాళ్ళ దగ్గర ఈ డేటా అంతా కూడా ఎఫ్డిఏ వాళ్ళ దగ్గర ఆల్రెడీ కంపైల్ చేసుకుని, అంటే క్రోడీకరింపులు పెట్టుకుని ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుని ఈ కంపెనీ అసలు ఎలా బిహేవ్ చేస్తుంది, సో వీళ్ళ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేయడం కోసం మధ్యలో అంటే ఇనీషియల్గా మనకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు చేస్తారని, తర్వాత మధ్యలో కొంత టైం పీరియడ్లో మళ్ళీ వచ్చి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో ఇది బేసికల్గా ఇన్స్పెక్షన్ యొక్క మెయిన్ మోటో. నెక్స్ట్ అసలు డిఫరెంట్ వాళ్ళు ఇప్పుడు ఎఫ్డిఏ గురించి నేను మెయిన్ ఎఫ్డిఏ ఎట్లా చూస్తుంది ఒక ఆడిట్ని అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో ఎఫ్డిఏలో వాళ్ళు యూజ్ చేసే టర్మ్స్ ఏంటి, బేసికల్గా ఎఫ్డిఏ 3 రకాలుగా డివైడ్ చేస్తుందండి వాళ్ళ ఇన్స్పెక్షన్ అప్రోచ్. ఏంటి అంటే PAI అంటారు, ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్. రెండోది రిస్క్ బేస్డ్ ఇన్స్పెక్షన్స్ అంటారండి. ఇది కొన్నిసార్లు దీన్ని పోస్ట్ అప్రూవల్ ఇన్స్పెక్షన్స్ అని కూడా పిలుస్తారు. కొన్నిసార్లు కాదు, ఎఫ్డిఐ యూజ్ చేసే టెర్మినాలజీనే పోస్ట్ అప్రూవల్ ఇన్స్పెక్షన్. తర్వాత వచ్చి మూడో కేటగిరీ వచ్చి రీకాల్ బేస్డ్ ఇన్స్పెక్షన్స్.
మీకు ఫస్ట్ 2 వర్డ్లోనే తేడా తెలుస్తుందండి. ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అండ్ పోస్ట్ అప్రూవల్ ఇన్స్పెక్షన్. ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అంటే ఒక ప్రోడక్ట్ని మనకి లైసెన్స్ ఇవ్వడానికి ముందు, లేకపోతే ఒక ఫామ్కి లైసెన్స్ ఇవ్వడానికి ముందు వాళ్ళు చేసే ఇన్స్పెక్షన్ని ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అంటారు. అలా కాకుండా మనకు లైసెన్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తర్వాత వచ్చి చేసే కేటగిరీని పోస్ట్ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అంటారు. సో ఎప్పుడు ఒక ఆడిట్ని ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్గా కన్సిడర్ చేస్తారో, ఒకదాన్ని పోస్ట్ అప్రూవల్గా కన్సిడర్ చేస్తారు అనేది నేను మీకు చెప్పబోతున్నాను. ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్కి వచ్చేప్పటికండి లైక్ ఒక ఆర్గనైజేషన్ లేకపోతే ఒక ఫామ్ అనేది ఫస్ట్ టైం వాళ్ళు ఒక లైసెన్స్ కంటే నేను ఈ సో అండ్ సో ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను, మాకు లైసెన్స్ ఇవ్వండి అని ఫస్ట్ టైం వాళ్ళు ఆ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు అండ్ యూఎస్ఎఫ్డిఏ వచ్చి చేసేది ఫర్ ద ఫస్ట్ టైం ఆ యూనిట్ని ఇన్స్పెక్ట్ చేసే కేస్ని ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్గా కన్సిడర్ చేసుకుంటారు. అంతేకాకుండా కొత్త ఎస్టాబ్లిష్మెంట్ అంటే కొత్తగా కన్స్ట్రక్ట్ అయ్యి వాళ్ళు ఫస్ట్ టైం అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా దాన్ని ఇది ఒక కేసు. రెండో కేసు వచ్చేపట్టి ఆల్రెడీ నేను ఆ యొక్క మార్కెట్ అంటే యుఎస్లో మార్కెట్లో తప్పించి ఇప్పుడు మేబీ నా దగ్గర ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ ఎక్స్ ఆర్గనైజేషన్ తీసుకుంటే నేను ఇండియాలో దాన్ని మార్కెట్ చేసుకుంటున్నాను. బట్ నా ప్రొడక్ట్స్ నేను యుఎస్లో లాంచ్ చేయాలనుకుని నేను అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు యుఎస్ వాళ్ళు వచ్చేది ఫస్ట్ టైం కాబట్టి వచ్చి మన యొక్క ఫెసిలిటీని విజిట్ చేసేది. సో ఆ కేటగిరీని కూడా ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ కేటగిరీ కిందకి వస్తుందండి. సో వీటికి తోడు మనము మన యొక్క లైసెన్స్ వచ్చిన తర్వాత కూడా మన యొక్క ప్రాసెస్లో అంటే ఏపీఐ తయారు చేసే ప్రాసెస్లో కానీ లేకపోతే డ్రగ్ ప్రొడక్ట్ ఫార్ములేషన్ తయారు చేసే ప్రోడక్ట్లో ప్రాసెస్లో కానీ ఏవైనా సీరియస్ చేంజెస్ అంటే పెద్ద చేంజెస్ అవి ఇంకా ఆ ప్రాసెస్ యొక్క ఐడెంటిటీని న్యూ ప్రాసెస్గా మార్చేవి అయితే అట్లాంటి కేసెస్లో కూడా వీళ్ళు దాన్ని ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ కేటగిరీ కిందకు తీసుకుంటారండి. అట్లాగే నెక్స్ట్ వన్ వచ్చి బై సపోజ్ మీరు ఏపీఐ డెరివేషన్, నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు డెరివేషన్ కేటగిరీని బై సపోజ్ యానిమల్ టిష్యూస్ కానీ లేకపోతే హై రిస్క్ కేటగిరీలోకి కొన్ని స్టెప్స్ అనేవి హై రిస్క్ కేటగిరీలో కూడా పడతాయి. అంటే వాటిని కూడా ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ కేటగిరీలో తీసుకుంటారు. వీటికి తోడు ఫెసిలిటీలో ఏవైనా పెద్ద మోడిఫికేషన్స్ చేసి అంటే వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన స్టేట్ నుంచి పెద్ద మోడిఫికేషన్స్ ఏదైనా చేసి దానివలన ప్రొడక్ట్కి రిస్క్ కేటగిరీ అనేది పెరిగే ఆబ్వియస్ అట్లాంటి ఇండికేషన్స్ ఉంటే దాన్ని కూడా ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ కేటగిరీలోకి తీసుకుంటారు. ఈ ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్లో ఎఫ్డిఏ ఫాలో అయ్యే మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఎఫ్డిఏ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే వాళ్ళు 3 ఆస్పెక్ట్స్ని బేసికల్గా చెక్ చేస్తారండి. అది ద ఫస్ట్ వన్ ఈజ్ రెడీనెస్ ఫర్ కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్, సెకండ్ వచ్చి కన్ఫార్మెన్స్ టు అప్లికేషన్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ డేటా ఇంటిగ్రిటీ. రెడీనెస్ ఫర్ కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే నేను వీళ్ళకి లైసెన్స్ లేకపోతే ఈ యొక్క కంపెనీకి నేను లైసెన్స్ ఇస్తే వీళ్ళు నా ప్రోడక్ట్ని నాకు కావాల్సిన క్వాలిటీ స్టాండర్డ్స్తో తయారు చేయడానికి రెడీగా ఉన్నారా అనేది ఎలా చెక్ చేస్తారంటే అప్పటి వరకు మన సైట్లో ఆ ప్రోడక్ట్కి కానీ లేకపోతే క్వాలిటీ సిస్టమ్ లాగైనా ఇన్వెస్టిగేషన్స్ లేకపోతే మీ యొక్క క్వాలిటీ మెట్రిక్స్ అంటారు, మీ యొక్క డీవియేషన్స్, అట్లాగే మీరు తీసుకున్న కాపా రికరింగ్ ఈవెంట్స్ ఉంటాయి అంటే మళ్ళీ రిపీట్ అయ్యాయి అట్లాంటి వాటి యొక్క ట్రెండ్స్. రెండోది వచ్చి మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్రొసీజర్స్ అంటే మీ ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి మెటీరియల్ ఏ విధంగా అంటే మీ లాట్ టెస్టింగ్ ముందు మీరు మెటీరియల్ని యూజ్ చేసే ముందు ఏమేమి కంట్రోల్స్ ఉన్నాయి, వాటిల్లో ఏదైనా లోపాలు ఉన్నాయా, సో ఇది చెక్ చేస్తారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కంటామినేషన్ అంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే మెటీరియల్ని హ్యాండిల్ చేసేటప్పుడు కానీ ఎటువంటి వేరే మీకు లాస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇంతకుముందు జిఎంపీ వీడియోలో చెప్పానండి. ఒక కంటామినేషన్ అంటే ఒక మాలిక్యూల్ ఇంకొక దాంట్లో కలిసి అట్లాంటి కంటామినేషన్ రావడం మనుషులు చనిపోయారని. సో ఇట్లాంటి రిస్కులు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకుంటారండి. తర్వాత వచ్చి ప్రొసీజర్స్, వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అట్లాగే మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని మెజర్ చేయడానికి ఎటువంటి ప్రొసీజర్స్ డెవలప్ చేసుకున్నారు అంటే
నేను రేపు పొద్దున వచ్చి లేకపోతే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత నేను వచ్చి సో బ్యాచ్ అని చెక్ చేస్తే ఆ బ్యాచ్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే దాని యొక్క లైఫ్ సైకిల్ మొత్తం నేను ట్రాక్ చేయాలనుకుంటే అది మొత్తం ట్రాక్ చేయడానికి వీళ్ళ దగ్గర ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయా లేదా, ఆ విధంగా వీళ్ళ ప్రొసీజర్స్ డిజైన్ చేయబడినాయా లేదా, లేకపోతే ఏదైనా లోపాలు ఉన్నాయా. సో ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసుకుంటారండి. తర్వాత ప్రాసెస్ ఫీజిబిలిటీ అంటే వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానీ వీళ్ళు చేసే తయారీ విధానం అంటే అక్కడ పనిచేసే పర్సనల్ ఎవరైతే ఉన్నారో ఆపరేటర్స్ కానీ వీళ్ళ యొక్క ట్రైనింగ్స్ వాళ్ళందరూ సఫిషియెంట్ నాలెడ్జ్ ఉందా, లేకపోతే అనాలిసిస్లు అనేవి చేయడానికి. ఇప్పుడు నేను టెస్ట్ చేశాను, నాకు నేను మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత నాకు టెస్టింగ్ చేయడానికి ఫెసిలిటీ లేదనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. సో ఇట్లాంటి అన్నీ కూడా ఎలా ఉన్నాయి, దీన్ని ప్రాసెస్ ఫీజిబిలిటీ అని అంటారు. ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఈ కంపెనీ ప్రతి ఒక్క దానిని దేన్ని మిస్ చేయకుండా ప్రతి ఒక్క దాన్ని ప్రాపర్గా అనలైజ్ చేయడానికి ప్రొసీజర్స్ డెవలప్ చేసుకుందా లేదా, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా రెడీనెస్ ఫర్ కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే స్కోప్లో చెక్ చేస్తారు. సెకండ్ టాపిక్ వచ్చి కన్ఫార్మెన్స్ టు అప్లికేషన్. కన్ఫార్మెన్స్ టు అప్లికేషన్ అనేది ఏంటి అంటే మనం ఆల్రెడీ ఒక అప్లికేషన్ అనేది యూఎస్ఎఫ్డిఏకి సబ్మిట్ చేస్తారండి. దాన్ని సిటీడీలు అంటారు, కామన్ టెక్నికల్ డాసియర్ అంటారు, కొంతమంది కామన్ టెక్నికల్ డాక్యుమెంట్ అని కూడా పిలుస్తారు. సో దాంట్లో ఏంటి అంటే మన సైట్ యొక్క హిస్టరీతో పాటు టోటల్ ప్రోడక్ట్ని మనం డెవలప్ చేసినది, తర్వాత కమర్షియల్ స్కేల్లో ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది పొందుపరిచి మనం ఎఫ్డిఏకి సబ్మిట్ చేస్తామండి. సో వాళ్ళు మన సైట్కి ఆడిట్కి వచ్చే ముందు ఆ టెక్నికల్ డాసియర్ని పూర్తిగా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి అది యాక్సెప్టబుల్ అనుకున్న తర్వాతే వాళ్ళు నెక్స్ట్ ఫేజ్లో మనకి సైట్ యొక్క ఇన్స్పెక్షన్కి వస్తారు. సో వాళ్ళు చెక్ చేసేది ఏంటి అంటే మీరు ఏదైతే డేటా నాకు పొందుపరిచారో ఈ డాక్యుమెంట్లో ఆ డేటా యొక్క స్టాండర్డ్స్ మీరు అక్కడ ఏదైతే మక్కి పెట్టారో అది ఇక్కడ మీట్ అవుతున్నారో లేదా, నేను ఇది చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి వాళ్ళు చెక్ చేసినప్పుడు మీ దగ్గర అది లేకపోవడం, లేకపోతే చేయకపోవడం, లేకపోతే సర్టెన్ ఏదో డేటా ఎవరిదో తీసుకొచ్చి పెట్టారా లేకపోతే వీళ్ళదో పెట్టారా. సో ఇట్లాంటిదంతా అప్లికేషన్లో ఏదైతే పొందుపరిచారో దానికి వీళ్ళు అనుగుణంగా ఇక్కడ ఉన్నాయా పరిస్థితులు లేవా అనేది చెక్ చేసుకుంటారండి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ డేటా ఇంటిగ్రిటీ. ఎఫ్డిఏకి మన సైట్ మీద ఒక నమ్మకము కలగాలి అని అంటే ఇదేనండి మెయిన్ పిల్లర్. ఏంటి అని అంటే డేటా ఇంటిగ్రిటీ. అంటే వీళ్ళు నాకు పొందుపరిచిన ఏదైతే నాకు సబ్మిట్ చేసిన డేటా అంతా కూడా కరెక్టా యాక్యురేటా కాదా అనేది ఈ కేటగిరీలో చెక్ చేసుకుంటాం. దీంతో పాటు మీరు సబ్మిట్ చేసిన డేటాను కాదు, వీళ్ళు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కరెక్ట్ డేటానే ఇస్తున్నారా లేకపోతే కరెక్ట్ డేటానే రిపోర్ట్ చేస్తున్నారా, వాళ్ళ ప్రాక్టీసెస్ ఏంటి, వీళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏంటి, ఈ కంపెనీ యొక్క మోటో ఏంటి, వీళ్ళ కమిట్మెంట్ ఏంటి, ఒక ట్రూనెస్ అంటే వీళ్ళ యొక్క పనులలో నిజాయితీని నిలబెట్టుకోవడానికి లేకపోతే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ తయారప్పుడు నిజాయితీగా ఏం జరిగితే అది రిపోర్ట్ చేసే కమిట్మెంట్కి వీళ్ళు ఉన్నారా లేదా అనేది ఎవాల్యుయేట్ చేస్తారండి. అది ఏ రకంగా అయినా చేయొచ్చండి. అంటే మనుషుల్ని ఇంటర్వ్యూ చేసైనా లేకపోతే ఎక్విప్మెంట్ లోపలికి వెళ్ళి సాఫ్ట్వేర్లోకి వెళ్ళి వాటి యొక్క హిస్టరీ ఆడిట్ ట్రయల్స్ అంటారు అవి చూసైనా, బ్యాకప్లు అంటే మనం ఆల్రెడీ చేసేసిన యాక్టివిటీస్ ఒక చోట స్టోర్ అవుతుంది వాటన్నిటినీ తీసైనా, ఆ రోజు యాక్టివిటీస్ డైరెక్ట్గా చూస్తా మన వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏదైనానండి. నేను మీకు నెక్స్ట్ కమింగ్ మినిట్స్లో చెప్పబోతున్నాను. అసలు ఆడిటర్కి వాళ్ళకున్న ప్రోటోకాల్ ఏంటి, దాంట్లో వాళ్ళు పొందుపరుచుకున్న నియమాలు ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. వాళ్ళు ఏది పలానాది చెక్ చేస్తామనంటే ఆబ్వియస్లీ వీ షుడ్ గివ్ క్లియరెన్స్. అంటే మనం వాళ్ళకి ఏది నో చెప్పకూడదండి. ఎందుకని అంటే ఎప్పుడైతే మీరు నో చెప్పారో ఆబ్వియస్లీ వాళ్ళకి అక్కడే మెయిన్ కాన్ఫిడెన్స్ అనేది సన్నగిలుతుంది. అంటే వీళ్ళు ఏదో దాయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది. అందుకోసం వీళ్ళ యొక్క ట్రాన్స్పరెన్సీ ఎంత, వీళ్ళ సిస్టమ్స్ ఏ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు, డేటా ఏమన్నా మార్చేస్తున్నారా, ఏమన్నా ఫాల్సిఫై చేస్తారా, ఇట్లాంటివన్నీ కూడా డేటా ఇంటిగ్రిటీ అనే స్కోప్లో చెక్ చేస్తారండి. అక్కడ కానీ కాన్ఫిడెన్స్ ఎస్టాబ్లిష్ అయితే ఆ స్టేజ్లో మీ ఆడిట్ అంతా కూడా చాలా సులువుగా ఫ్రీగా వెళ్ళిపోతుందండి.
ఇది బేసికల్గా ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్లో త్రీ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఎఫ్డిఏ చూసుకునేది. సో ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క రికమెండేషన్స్ ఎలా ఉంటాయి అని అంటే, సో మనం ఇక్కడ ఏదైతే ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్లో వాళ్ళకి లైక్ ఆడిట్ ఎలా జరిగిందో దాని యొక్క అవుట్పుట్ను బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. మనం అన్ని విధాలుగా కానీ వాళ్ళకి ఆ ట్రూనెస్, లైక్ వీళ్ళు ప్రాపర్గా అంతా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అంతా బాగుంది అనుకుంటే వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు. వాళ్ళ రికమెండేషన్స్గా ఆడిట్ రిపోర్ట్లో పొందుపరిచి ఎఫ్డిఏకి సబ్మిట్ చేస్తారండి ఇన్స్పెక్టర్స్. సో అలా కాకుండా ఏమైనా లోపాలు ఉంటే అవి మనకి సేమ్ ఏదైతే రిపోర్ట్ ఉంటుందో దాంట్లో రికమెండ్ చేస్తారు, ఇంకా హోల్డ్ చేయండి బికాజ్ సో కన్సర్న్స్ ఉన్నాయి, ఫెసిలిటీ రెడీగా లేదు ఇంకా అని ఇట్లాంటివన్నీ రాసేసేసి టిల్ దట్ టైం సర్టెన్ కరెక్షన్స్ కోసం వాళ్ళు రికమెండ్ చేస్తారు. నెక్స్ట్ రిస్క్ బేస్డ్ అప్రోచ్కి వచ్చేపాటికి బేసికల్లీ రిస్క్ బేస్డ్ అప్రోచ్లో ఎఫ్డిఏ అనేది మన యొక్క సైట్ యొక్క హిస్టరీ అండ్ ఆల్సో మన సైట్ నుంచి ఉన్న ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని, అట్లాగే మనం మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్ యొక్క కేటగిరీ అంటే మనం చేసే వాళ్ళు బేసికల్గా 3 మెయిన్ రీజన్స్ తీసుకుంటారు, 3 మెయిన్ కేటగిరీస్ తీసుకుంటారు. అది టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఒకటి, టైప్ ఆఫ్ ప్రాసెసెస్ ఒకటి, అండ్ టైప్ ఆఫ్ లైక్ ఫెసిలిటీస్. అంటే వీటిలో ఉన్న సంక్లిష్టతను బట్టి, అంటే వీటి యొక్క క్రిటికాలిటీని బట్టి రిస్క్ బేస్డ్ అప్రోచ్లో వాళ్ళు ఇంత టైం లైన్లో మళ్ళీ వీటిని మనం ఇన్స్పెక్ట్ చేయాలి అనేది బేసికల్గా డిసైడ్ చేసుకుంటారు. లేకపోతే వాళ్ళకి ఒక గైడెన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి రిస్క్ స్కోర్ వస్తే, లేకపోతే ఈ ప్రాసెస్లో కొన్ని రిస్క్ కేటగిరీలోకి వెళ్తే వీళ్ళు ఎంత ఫ్రీక్వెన్సీతో మీరు పీరియాడిక్గా ఇన్స్పెక్ట్ చేయాలి అనేది. సో ఆ బేసిస్ మీద ఎఫ్డిఏ అనేది మళ్ళీ పీరియాడిక్గా ఒకసారి ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత దానికి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సర్టెన్ ఫ్రీక్వెన్సీతో మన సైట్ని ఇన్స్పెక్ట్ చేస్తాం. ఎఫ్డిఏ వెరీ ఫ్రీక్వెంట్గా ఇన్స్పెక్ట్ చేసే ఫెసిలిటీస్ కేటగిరీస్కి ఎందుకు వస్తాయి ఏమేమి వస్తాయి అని అంటేనండి, లైక్ చూడండి, పేషెంట్కి ఏదైతే డైరెక్ట్ యూసేజ్లో ఉండే ప్రొడక్ట్స్ అట్లాంటివి ఎక్కువ కన్సిడరేషన్లో ఉంటాయి. లైక్ డోసేజ్ ఫార్ములేషన్స్, ఐదర్ స్టెరైల్ ఇంజెక్షన్స్ కానీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఓరల్ డోసేజెస్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ డోసేజ్ ఫార్ములేషన్స్, అలాగే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అండ్ బయోటెక్ ప్రొడక్ట్స్, ఇంజెక్షన్స్ లైక్ మ్యాప్స్ ఇట్లాంటివండి, అండ్ థెరాపిటిక్ ప్రోటీన్స్, అండ్ నెక్స్ట్ మెడికల్ గ్యాసెస్, బికాజ్ ఇవి ఇంకా వేరే ఎనీ కైండ్ ఆఫ్ కాంట్రాక్ట్ లేకుండా డైరెక్ట్గా ఇన్హేల్ చేయబడతాయి కాబట్టి, అండ్ కాంట్రాక్ట్ స్టెరిలైజర్స్, కాంట్రాక్ట్ ల్యాబొరేటరీస్ ఇట్లాంటివన్నీ కూడా వెరీ ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీతో ఒకసారి లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారండి. ఎఫ్డిఏ యొక్క ఇన్స్పెక్షను లైక్ వీళ్ళు ఇట్లా ఎలా చేయాలి, ఆడిట్ ఏంటి అనేది ఎక్కడ రాస్తుంది అని అంటే వాళ్ళకే ఒక డాక్యుమెంట్ ఉంది, కానీ దాన్ని 2014 జనరల్ ఇన్స్పెక్షన్ ప్రోటోకాల్ అంటారండి. ఈ ప్రోటోకాల్ ప్రకారం ద ఫస్ట్ మోస్ట్ క్రిటికల్ పాయింట్ ఈస్ యూ షుడ్ కండక్ట్ ఆడిట్ ఇన్ అన్అనౌన్స్డ్ మోడ్. అంటే వాళ్ళు మనకి యాజ్ పార్ట్ ఆఫ్ పోస్ట్ అప్రూవల్ ఇన్స్పెక్షన్ కేటగిరీలో ముందే మేము మీ సైట్కి ఇన్స్పెక్షన్కి వస్తున్నామని ముందే ఇన్ఫామ్ చేయవలసిన నెసెసిటీ లేదు. డైరెక్ట్ స్ట్రైట్ అవే నీ సైట్ మీద డౌట్ ఉంటే వాళ్ళు నీ సైట్ని విజిట్ చేయొచ్చు, వచ్చేసేసి ఆడిట్ అనేది చేయొచ్చు. వచ్చిన వెంటనే నీ యొక్క సైట్ లో ఉన్న సీనియర్ మేనేజ్మెంట్ పర్సన్ కానీ, లేకపోతే ప్రొప్రైటరీ హోల్డర్ని కానీ పిలిచి ఆయనకి సైట్ లైక్ నోటీస్ ఆఫ్ ఇన్స్పెక్షన్ దీనిని వాళ్ళు రిటర్న్గా విత్ మన ఇన్స్పెక్షన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటనేది రాసి ఆయనకి అది అందచేయాలి. సో దీనినే మీరు గుర్తుంచుకోండి చాలా స్పెసిఫిక్గా, ఫామ్ 482 అంటారండి. ఫామ్ 482 దేనికి ఉపయోగపడుతుందంటే నోటీస్ ఆఫ్ ఇన్స్పెక్షన్. అంటే మన సైట్కి వచ్చిన తర్వాత నేను మీ సైట్ని ఇన్స్పెక్ట్ చేయబోతున్నాను అని ఆయనకు ఒక నోటీస్ ఇవ్వడం. నెక్స్ట్ ఆ నోటీస్ ఆఫ్ ఇన్స్పెక్షన్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సైట్ హోల్డరు బికాస్ నేను ఇనీషియల్గా
ఇక్కడ ఒక రూల్ ఏంటంటేనండి, ఇనీషియల్గా మనము ఎఫ్డిఏకి లైక్ మన యొక్క డ్రగ్ అప్లికేషన్ కానీ ఏదైనా సబ్మిట్ చేసినప్పుడే మనం ఇచ్చే కమిట్మెంట్ అంటే వాళ్ళు ఎనీ టైమ్ దే కెన్ విజిట్ అవర్ సైట్ అండ్ వీ విల్ నాట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ హిండ్రెన్సెస్. అంటే వాళ్ళు ఆడిట్ చేసేటప్పుడు మనం ఎటువంటి అడ్డు చెప్పడం, మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయకూడదు, మీరు ఇది చేయకూడదు అని ఎటువంటి వాళ్ళ బంధకాలు మాత్రం ఇవ్వకూడదు. వాళ్ళ స్కోప్లో ఉన్నంత వరకు వాళ్ళు దేనిని చెక్ చేస్తారన్నా దాన్ని అలౌ చేయవలసిందే. సో ఇది బేసికల్గా ఉన్నదండి. వన్స్ వాళ్ళు మనకు అది ఇచ్చేసిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం మాకు సో డాక్యుమెంట్స్ కావాలంటే అన్నీ అందచేయాలి. అట్లాగే వాళ్ళకి ఫ్రీగా ఆడిట్ చేయడానికి ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయాల్సిందే అండ్ విత్ సెల్ఫ్. అట్లాగే వాళ్ళకి ఆ యొక్క గౌరవాన్ని మెయింటైన్ చేస్తా. నెక్స్ట్ ఈ యొక్క ప్రోటోకాల్ నేను ఇందాక మీకు చెప్పిన జనరల్ ఇన్స్పెక్షన్ ప్రోటోకాల్ ప్రకారము ఆడిట్ అయిపోయిన తర్వాత ఆడిట్ యొక్క అబ్జర్వేషన్స్ కానీ లేకపోతే ఇన్స్పెక్షన్ అబ్జర్వేషన్స్ అనేది అగైన్ ఫోమ్ ఓనర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న సీనియర్ మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్ కానీ వాళ్ళకి వీళ్ళు ఒక షీట్లో ఇస్తారండి. ఆ షీట్నే ఫామ్ 483 అంటారు. ఈ వర్డ్ మాత్రం ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వింటారు. ఒక పెద్ద భూతం లాంటి వర్డ్ది 483 వచ్చింది 483 వచ్చిందని. 483 వచ్చిందని అంటే అదేం పెద్ద ఒక కంపెనీకి ఏదో పెద్ద చెడు జరిగిందని ఇలా అని కాదండి. ఎక్కడైనా అబ్జర్వేషన్స్ అనేవి ఉంటాయండి. సో ఆ అబ్జర్వేషన్స్ని వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. అట్లాగే అబ్జర్వేషన్స్ అనేవి లేకుండా ఇదేమి పైనుంచి పడే రాకెట్ సైన్స్ కాదండి. బికాజ్ సిజిఎంపి అనేది డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఒక ఆడిటర్ నుంచి ఇంకొక ఆడిటర్కి వాళ్ళ దృక్పథంలో మార్పు వల్ల ఇక్కడ ఉన్న సిస్టమ్ దానివల్ల కొన్నిసార్లు అబ్జర్వేషన్ ఉంటుంది. అంతేగాని ప్రతిదీ నెగిటివ్గా చూడాల్సిన నెసిటీ లేదు. హౌఎవర్ ఫామ్కి వాళ్ళు 483 అనేది ఏంటంటే ఒక పత్రం అండి. ఓన్లీ మీకు మీ సైట్లో నేను ఆడిట్ చేసినప్పుడు ఈ యొక్క అబ్జర్వేషన్స్ వచ్చినాయి, ఈ అబ్జర్వేషన్ నేను నోట్ చేశాను, మీరు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉన్నా లేకపోతే మీ రిటర్న్ ఒక కమ్యూనికేషన్ మీ రెస్పాన్స్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేయనని మనకి ఇచ్చే ఒక నోటిఫికేషన్ లాంటిదేనండి. అది ఎఫ్డిఏ వాళ్ళు వాడుకునే పత్రం మాత్రమే అది. నెక్స్ట్ ఎఫ్డిఏ కొన్ని శాంపిల్స్ని ఏమన్నా కలెక్ట్ చేయాలన్నా లేకపోతే కొన్ని సపోర్టింగ్ డేటా ఏదైనా తీసుకెళ్లాలన్నా ఇంకొక ఫామ్ ఉంటుందండి. దాన్ని ఫామ్ 484 అంటారు. దాంట్లో రికార్డ్ చేసి అది కూడా కన్సర్న్ ఏదైతే ఉందో సైట్ ఓనర్కి అందజేస్తారు. మేము ఈ శాంపిల్స్ని ఇన్వెస్టిగేషన్ పర్పస్కి తీసుకెళ్తున్నాము అని చెప్పేసి ఆ ఫామ్ 483లో రికార్డ్ చేసి వాళ్ళు తీసుకెళ్తారండి. ఇది బేసికల్గా వీళ్ళు ఫాలో అయ్యే ప్రొసీజర్. ఈ పోస్ట్ అప్రూవల్ ఇన్స్పెక్షన్స్లోనే మళ్ళీ వీటిని బేసికల్గా 3 రకాలుగా కన్సిడర్ చేసుకుంటారు. అంటే నథింగ్ బట్ నేను ఇందాక మీకు చెప్పిన రిస్క్ బేస్ అయిపోతే అవి ఏంటంటే ఫస్ట్ వన్ పిలుస్తారు. అవి వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసే యొక్క విధానాన్ని బట్టి. సో అవి ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ సర్వర్లైన్స్ ఆడిట్ ప్రోగ్రామ్స్ అంటారండి. ఇవేంటి అని అంటే మన సైట్ యొక్క హిస్టరీ బాగున్నా అట్లాగే మన సైట్ యొక్క హిస్టరీ చాలా బాగుంది అనుకోండి, అట్లాగే మన సైట్ నుంచి ఎట్లాంటి వైలేషన్స్ ఏమీ లేవనుకోండి. సో అట్లాంటప్పుడు కూడా ఏంటి అని అంటే వీళ్ళు జస్ట్ వాళ్ళ యొక్క నేను ఇందాక మీకు చెప్పాను కదంటే రిస్క్ బేస్డ్ ఫ్రీక్వెన్సీలో కొన్ని పీరియాడిస్తో మన సిస్టంలో ఉన్న అంటే మన యొక్క ప్రాసెస్లో బై సపోజ్ స్టెరైల్ ఇంజెక్షన్స్ అనుకోండి, కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్. సో అట్లాంటి కాంప్లెక్స్ సిస్టమ్స్ని మధ్యలో వీళ్ళు చెక్ చేసుకోవడం కోసం ఐదర్ 2 to 4 years లోపు ఒకసారి విజిట్ చేస్తారు. వీటిని సర్వర్లైన్స్ ప్రోగ్రామ్స్ అంటారు. ఆడిట్ సర్వర్లైన్స్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్స్ అంటారు. రెండోది వచ్చి ఫర్కాజ్ ఇన్స్పెక్షన్ ఫర్కాజ్ ఇన్స్పెక్షన్స్ అంటారండి. ఫర్కాజ్ ఇన్స్పెక్షన్స్ అనేవి పేరులోనే ఉంది. బై సపోజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు కానీ అట్లాగే మనము లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చిన ఏదైనా అబ్జర్వేషన్స్ని ప్రాపర్గా క్లోజ్ చేయకుండా అట్లాగే స్టిల్ ఓపెన్గా ఉంచి లేకపోతే మనం ఏదైనా వైలేషన్స్ చేస్తే వాళ్ళ దృష్టికి వెళ్తే వాళ్ళు స్ట్రైట్ అవే వచ్చి చేస్తారు. దీన్ని ఫర్కాజ్ ఇన్స్పెక్షన్స్ అంటారు. మూడోది ప్రొడక్ట్ బేస్ ప్రొడక్ట్ స్పెసిఫిక్ ఇన్స్పెక్షన్స్ పోస్ట్ అప్రూవల్. ఇవేంటి అని అంటే మన ప్రొడక్టు యొక్క పోర్ట్ఫోలియోని బట్టి అట్లాగే ప్రొడక్ట్ అనే దాని యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీని బట్టి దాని యూటిలైజేషన్ బట్టి
కంట్రీలో ఎక్కువగా యూటిలైజ్ అవుతుంటే అండ్ ఎక్కువ మంది కన్జ్యూమ్ చేస్తుంటే, సో దాని మీద కొంచెం ఒక స్పెషల్ ఇంట్రెస్ట్. బికాస్ ఎక్కువ యూటిలైజేషన్ ఉన్నప్పుడు ఎక్కువ మందికి రిస్క్ ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి వచ్చి మళ్ళీ ఆ యొక్క ప్రోడక్ట్ది హిస్టరీ ఎలా ఉంది, దాన్ని నేను అప్రూవల్ ఇచ్చిన దగ్గర నుంచి దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా ఉంది, ఏమైనా చేంజెస్ జరిగినాయి, లేకపోతే నేను ఇచ్చినట్టే ఉందా లేదా, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా ఈ 3 అనేది 3 డిఫరెంట్ స్టైల్స్ అనమాట వాళ్ళు చేసేటప్పుడు మన వాళ్ళు యూజ్ చేసే టెర్మినాలజీ. సో ఇది బేసికల్గా పోస్ట్ అప్రూవల్ ఇన్స్పెక్షన్స్ గురించి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి నేను ఇందాక మీకు చెప్పాను కదండి, రీకాల్ బేస్డ్ ఇన్స్పెక్షన్. రీకాల్స్ అంటే ఏం లేదండి, ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు లైక్ నా ప్రోడక్ట్ అనేది నేను మార్కెట్ చేసిన తర్వాత దాంట్లో సర్టెన్ డిఫార్మిటీస్ కానీ లేకపోతే కొన్ని పేషెంట్స్కి ఇబ్బంది కలిగించే ఏదైనా పరిస్థితి ఉంటే అట్లాంటి ప్రోడక్ట్ని మనము మార్కెట్ నుంచి విత్డ్రా చేస్తుంది. సో FDA అనేది అలాంటి వాటిని కూడా ట్రాక్ చేస్తుంది. ఒక ప్రోడక్ట్కి నెంబర్ ఆఫ్ మల్టిపుల్ రీకాల్స్ వస్తుంది, అసలు ఈ ప్రోడక్ట్లో ఏం జరిగింది, ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం. అంటే ఒకవేళ ఇంటెన్షనల్గా ఏమైనా చేస్తున్నారో మ్యానుఫ్యాక్చర్, ఇవన్నీ చెక్ చేసుకోవడం కోసం అట్లాంటి కేసెస్లో FDA ఇన్స్పెక్షన్ వస్తుంది. ఇది బేసికల్గా అబౌట్ ఇవండి నేను చెప్పిన FDA వాళ్ళకి ఇన్స్పెక్షన్ అప్రోచ్ అనమాట. 3 టైప్స్ అనమాట: ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్, పోస్ట్ అప్రూవల్ ఆర్ రిస్క్ బేస్డ్ ఇన్స్పెక్షన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ రీకాల్ బేస్డ్ ఇన్స్పెక్షన్. ఓకే, అసలు ఈ ఇన్స్పెక్షన్స్లో వీళ్ళు నార్మల్గా ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ లేకపోతే ఏవైనా సిస్టమ్స్ మానిటర్ చేయడం ఇట్లాంటివి ఎలా ఫాలో అవుతారు అనేది నెక్స్ట్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. బేసికల్గా FDA ఇన్స్పెక్టర్స్ ఆడిట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఫాలో అయ్యే ఇన్స్పెక్షన్ లైక్ అప్రోచ్ లేకపోతే ఇన్స్పెక్షన్ స్టైల్ ఏంటి అంటే సిస్టమ్ బేస్డ్ రివ్యూ అప్రోచ్ అంటారండి. FDAలో ఒక గైడెన్స్ ఉంటుంది, దాన్ని 6 సిస్టమ్ క్వాలిటీ మోడల్ అంటారు. సో దాంట్లో ఏంటి అంటే ఒక స్ట్రాంగ్ క్వాలిటీ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన గైడెన్స్. ఒక క్వాలిటీ సిస్టము వేరే ఒక 5 కంపెనీలో ఒక ఆర్గనైజేషన్లో ఉండే 5 స్ట్రాంగెస్ట్ సిస్టమ్స్ని కోఆర్డినేట్ చేసుకుని లేకపోతే వాటితో ఇంటిగ్రేట్ చేసుకుని ఒక స్ట్రాంగ్ అప్రోచ్ డెవలప్ చేసుకున్నప్పుడు వాటి మీద ఫుల్ లెంగ్త్ కంట్రోల్ ఉన్నప్పుడు ఆ కంపెనీలో తయారయ్యే ప్రొడక్ట్స్ చాలా స్టాండర్డ్స్ ఉంటాయి అని FDA ఇట్లాంటి అప్రోచ్ మీరు డెవలప్ చేసుకున్న గైడెన్స్ ఉందండి. సో వాళ్ళు సిమిలర్లీ ఏదైతే గైడెన్స్ ఇచ్చారో దానికి అనుగుణంగా ఇన్స్పెక్టర్స్ కూడా వచ్చినప్పుడు ఈ 6 సిస్టమ్స్ని ఎలా మానిటర్ చేస్తుంది, ఎలా డీల్ చేస్తుంది ఆర్గనైజేషన్ అనేది చెక్ చేసుకుంటున్నారు. సో ఆ 6 సిస్టమ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ క్వాలిటీ సిస్టమ్, రెండోది ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్ సిస్టమ్, మూడోది మెటీరియల్ సిస్టమ్, 4 ప్రొడక్షన్ సిస్టమ్, 5th వన్ ఈజ్ ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్ సిస్టమ్, అండ్ 6th వన్ ఈజ్ ల్యాబొరేటరీ కంట్రోల్ సిస్టమ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, క్వాలిటీ సిస్టమ్, ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్ సిస్టమ్, మెటీరియల్ కంట్రోల్ సిస్టమ్, లేబులింగ్ అండ్ ప్యాకింగ్ సిస్టమ్, ప్రొడక్షన్ సిస్టమ్ అండ్ ల్యాబొరేటరీ కంట్రోల్ సిస్టమ్. FDA వాళ్ళకి వాళ్ళు ఇన్స్పెక్టర్కి కొన్ని విధానాలు అనేవి ఉంటాయండి. మన సైట్ని విజిట్ చేసేటప్పుడు అంటే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన కొన్ని గైడెన్స్ అనేది సిమిలర్. ఇప్పుడు మనం ఇక్కడ ఎట్లాగో ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతాం, అట్లాగే వాళ్ళకి ఇన్స్పెక్షన్ రిగర్ కొన్ని మెథడాలజీస్ ఉంటాయి. సో దాంట్లో పాటుగా వాళ్ళు బేసికల్గా ఇన్స్పెక్షన్స్ని టూ టైప్లో మాట్లాడతారు. ఫుల్ ఇన్స్పెక్షన్ మోడల్, సెకండ్ వన్ వచ్చి అబ్రివేటెడ్ ఇన్స్పెక్షన్ మోడల్ అంటారు. ఫుల్ టైమ్ ఇన్స్పెక్షన్కి అబ్రివేటెడ్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్కి తేడా ఏంటో. ఫుల్ ఇన్స్పెక్షన్ మోడల్తో క్వాలిటీ సిస్టమ్తో పాటు నేను ఇందాక చెప్పిన 6 సిస్టమ్స్లో ఒకటి క్వాలిటీ సిస్టమ్, మిగిలిన 5 సిస్టమ్స్ ఉన్నాయి. మినిమము 3 డిఫరెంట్ సిస్టమ్స్ని అతను ఇన్స్పెక్ట్ చేయాలి, అంటే వాటిని తరోగా ఇన్స్పెక్ట్ చేయాలి. అర్థమైందండి? టోటల్గా మీకు ఏదైతే 6 సిస్టమ్స్ ఉన్నాయో దాంట్లో ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్లో మినిమం 4 సిస్టమ్స్ని కవర్ చేయాలి. కమింగ్ టు అబ్రివేటెడ్ ఇన్స్పెక్షన్ మోడల్లో క్వాలిటీ సిస్టమ్తో పాటు మినిమం 2 సిస్టమ్స్ని ఇన్స్పెక్ట్ చేస్తే చాలు. అంటే ఫస్ట్ అప్రోచ్లో అట్లీస్ట్
3 అట్లీస్ట్ 4 సిస్టమ్స్ని ఇన్స్పెక్ట్ చేయాలి. సెకండ్ కేటగిరీలో అట్లీస్ట్ 3 సిస్టమ్స్ని చేయాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, గుర్తుంచుకోండి, ఆడిటర్ వచ్చి తను ఏ సిస్టంలో ఇన్స్పెక్ట్ చేయాలి అనుకుంటున్నాడో 100% మన కంట్రోల్లో ఉండదండి. సో అది పూర్తిగా అతని యొక్క ధోరణి, లేకపోతే అతని యొక్క మైండ్ స్టైల్, అతని యొక్క ప్లానింగ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో నేను ఇది బేసిక్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే, ఇన్స్పెక్షన్ యొక్క రెడీనెస్ అనేది ఈ 6 సిస్టమ్ మీద అకార్డింగ్గా మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే ఈ 6 సిస్టమ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ యొక్క రెడీనెస్, వాటిని మీరు యాజ్ పార్ట్ ఆఫ్ ఆడిట్ రెడీనెస్ ఎట్లా చేయాలో కూడా నేను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తానండి. సో ఆ విధంగా మనం డాక్యుమెంట్ రెడీనెస్ని కానీ సిస్టమ్స్ని కానీ రెడీ చేసుకోవాలి అని చెప్పడానికి లైక్ నేను బేసిక్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలామందికి లైక్ ఇది తెలియదు. బేసికల్గా ఆడిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమేమి చూస్తారు, ఎట్లా చూస్తారు వాళ్ళ వ్యూ అని. కానీ ఎఫ్టీఏ వాళ్ళకి ఇచ్చిన కంట్రోల్స్ అండి. అంటే వాళ్ళు స్టిక్ అవ్వాలి మినిమం 3 సిస్టమ్స్ని చూడడానికి. సో అకార్డింగ్లీ వాళ్ళ చెక్ లిస్ట్లో కానీ వాళ్ళ రిపోర్ట్లో కూడా వీళ్ళది అది రికార్డ్ చేయాలి. సోన్స్ దాన్ని చూసాను, సోన్స్ సపోర్టింగ్ డేటా. సో ఇది బేసిక్గా వాళ్ళు ఫాలో అయ్యే స్టైల్. అండ్ దాంతోపాటు మన సైట్కి కానీ చాలా గుడ్ హిస్టరీ, ఆ తర్వాత ఆడిటర్కి కూడా మన సైట్కి చాలా మంచి హిస్టరీ ఉండి, అట్లాగే పెద్ద పెద్ద చేంజెస్ లాస్ట్ టైం అప్లికేషన్ నుంచి ఇప్పటికి ఇచ్చినప్పుడు పెద్ద చేంజెస్ ఏమి లేకుండా, అంటే కొత్త ప్రొడక్ట్స్ కూడా ఏమి యాడ్ అవ్వకుండా, ఇట్లాంటి కేసెస్లో బేసికల్గా ఆడిటర్స్ అబ్రివేటెడ్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ స్టైల్ని అప్లై చేస్తారండి. అట్లా కాకుండా నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఏవైతే హికప్స్ ఉండి, లేకపోతే లైక్ మేజర్ చేంజెస్ జరిగి, కొన్ని వైలేషన్స్ ఉండి, అండ్ ఆ తర్వాత లైక్ ప్రీ అప్రూవ్డ్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రాంలో ఫుల్ టైం ఇన్స్పెక్షన్ మోడల్ని అప్లై చేస్తారు. బేసికల్గా ఇలా ఇన్స్పెక్షన్ వీళ్ళు అన్నీ చెక్ చేయకుండా ఇన్స్పెక్షన్ మోడల్ని ఎందుకు లైక్ ఇట్లా క్వాలిటీ సిస్టమ్ మోడల్ని ఎందుకు అడాప్ట్ చేసుకోవాలి అని అంటే, దానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయండి. బికాజ్ వాళ్ళకి ఉన్న ఫస్ట్ వన్ ఈజ్ టైం లిమిటేషన్. వాళ్ళు సైట్లో ఉన్న క్యూఏ మాదిరిగా నెలల తరబడి ఇక్కడ ఉండి చేయలేరండి. వాళ్ళకున్న టైమ్స్ లిమిటేషన్లో ప్రతి ఒక్క సిస్టమ్ని వాళ్ళు ఏదైతే కొన్ని సిస్టమ్స్లో అయితే కొన్ని డాక్యుమెంట్ పెట్టినారో వాటిని తరోగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి అని అంటే వాళ్ళకు కూడా సర్టెన్ లిమిటేషన్ పెట్టుకుని స్కోప్లో, సో అట్లా వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకోవడం. సో నేను ఈ వీడియోలో సేమ్ అండి లాస్ట్ టైం ఇచ్చినట్టు ఎండింగ్లో ఒక స్లైడ్ ఇస్తాను, లింక్స్. ఈ ఎఫ్డిఏ బేసికల్గా వాళ్ళ కంప్లైంట్స్ ప్రోగ్రాంలో పాటుగా ఏమేమి వాళ్ళ యొక్క కోడ్ ఆఫ్ ఫెడరల్ రెగ్యులేషన్ అనేది ఫాలో అవుతుంది అనేది, సో జస్ట్ అవి చూడండి, మీకు చాలా మంచి ఐడియా వస్తుందండి. సో ఇది ఫ్రెండ్స్ అబౌట్ ఎఫ్డిఏ బేసికల్గా ఇన్స్పెక్షన్ అప్రోచ్కి అడాప్ట్ చేసుకునేది. చూడండి ఎంత అందరూ జస్ట్ ఇన్స్పెక్షన్ అంటే లైక్ చాలామందికి స్ట్రైట్ గైడెన్స్ కొట్టినా కూడా దొరకకపోవచ్చు, అట్లాగే తెలియకపోవచ్చు ఏదో వస్తున్నారు ఇట్లా. కానీ ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్, లేకపోతే ఇంత స్ట్రాంగర్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇవన్నీ మనము మైండ్లో పెట్టుకుని వీటికి అనుగుణంగా కౌంటర్ పార్ట్లో మనం రెడీ చేసుకుంటే ఆడిట్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఏమేమి తెలుసుకున్నాం మనం ఇప్పుడు. అసలు ఇన్స్పెక్షన్ అనేది ఎందుకు చేస్తారు, తర్వాత ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ యొక్క మెయిన్ వాట్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ అప్రోచ్ వాళ్ళు ఫాలో అయ్యేదంటే ఏంటంటే ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్, పోస్ట్ అప్రూవల్ ఇన్స్పెక్షన్ ఆర్ రిస్క్ బేస్డ్ అప్రోచ్, రీకాల్. సో మళ్ళీ చూడండి, ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ వాళ్ళు ఏ కేసుని కన్సిడర్ చేసుకుంటారు, అండ్ ఆ తర్వాత ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్లో ఏమేమి చెక్ చేస్తారు. గుర్తుందా ఫ్రెండ్స్, చెప్పాను కదా ఏమేమి చూస్తారు. మన సైట్ ఆ యొక్క రెడీనెస్ ఫర్ కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్, రెండోది కన్ఫార్మెన్స్ టు ది సబ్మిటెడ్ ఏదైతే అనలిటికల్ డాసియర్ ఉందో దానికి, అండ్ మూడోది డేటా ఇంటిగ్రిటీ. ఈ 3 చెక్ చేసుకుని ఈ 3 కూడా ఇన్ష్యూర్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్ మన పోస్ట్ అప్రూవల్ ఇన్స్పెక్షన్లో మళ్ళీ 3 టైప్స్ చెప్పాను. ఏమని పిలుస్తారు, సర్వలెన్స్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్స్ అంటారు, అట్లాగే ఫర్ కాజ్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్స్ అంటారు, అండ్ ఆ తర్వాత ప్రొడక్ట్ స్పెసిఫిక్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్, అండ్ రీకాల్ బేస్డ్ ఇన్స్పెక్షన్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫైనల్లీ
అసలు ఇవన్నీ కూడా వీటన్నిటిలో వాళ్ళు ఇన్స్పెక్షన్స్ ఫాలో అయ్యే అప్రోచ్ ఏంటి అని అంటే చెప్పాను కదా, 6 సిస్టమ్ అప్రోచ్. ఏంటి ఆ 6 సిస్టమ్స్? క్వాలిటీ సిస్టమ్, అండ్ దెన్ ప్రొడక్షన్ సిస్టమ్, ల్యాబొరేటరీ కంట్రోల్ సిస్టమ్. గుర్తుంచుకోండి, 3 చాలా ఈజీ: క్వాలిటీ, ప్రొడక్షన్ అండ్ ల్యాబొరేటరీ కంట్రోల్, అండ్ దెన్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్, అండ్ ఫాలోడ్ బై labeling and packaging system. And the other one is most important critical factor, facilities and equipments. సో ఇవి బేసికల్గా. అండ్ ఆ తర్వాత నేను మీకు చెప్పాను కూడా, ఫామ్ అందరూ ఏదేదో అనుకుంటారు కదా, చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఫామ్ 482 ఎప్పుడు ఉపయోగిస్తారు, ఫామ్ 483 అనేది ఎప్పుడు ఉపయోగిస్తారు, ఫామ్ 484 అనేది ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది కూడా చెప్పాను. సో చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా అర్థమైంది ఎఫ్డిఏ యొక్క ఇన్స్పెక్షన్. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మనం అసలు ఈ ఆడిట్ ప్రిపేర్ అవ్వడానికి మనం ఎట్లా రెడీ అవ్వాలి సైట్ని, సో వాటి యొక్క ఇంపార్టెంట్ ఏంటి, వాట్ ఆర్ మల్టిపుల్ పేజెస్ ఎట్లా రెడీ చేసుకుందాం నెక్స్ట్ ఆడిట్స్ అనేది కూడా చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ స్పెసిఫికల్లీ ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇన్స్పెక్షన్ గురించి తెలుసుకోవాలి. ఇన్స్పెక్షన్స్ ఫేస్ చేస్తారా, అది వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్ చాలా ఉపయోగపడుతుంది. సో ఇది ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ రిక్వైర్మెంట్. అండ్ ఇంకోటి, ఇంత బేసిక్స్ లేకపోతే ఇంత స్ట్రాంగ్ సబ్జెక్ట్ తెలుసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీ నేను మళ్ళీ కోరుతున్నాను ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీ అందరి యొక్క సూచనలు, సలహాలు కామెంట్స్గా ఇవ్వండి. అట్లాగే ఈ వీడియోని కూడా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఇంకా ముందుకు వెళ్తుంది, చాలామందికి ఇది చూడటానికి అవకాశం కలుగుతుంది. అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, అంటే వాళ్ళకి మన ఛానల్ గురించి తెలియకపోతే ఈ ఛానల్ని రికమెండ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా వాళ్ళని రికమెండ్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం ద్వారా మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియో ద్వారా, అంటే నేను మీకు ఆల్రెడీ చెప్తున్నాను, నా వీడియోస్ కూడా నేను డిఫరెంట్ కేటగిరీలో పెడతాను. ఇంతకుముందు జిఎంపీ ఇచ్చాను, నెక్స్ట్ వీడియో జిఎంపీ రిలేటెడ్ నెక్స్ట్ రిలీజ్ చేశాను. ఇంకొక టాపిక్ ఇక్కడ స్టార్ట్ చేశాను ఇన్స్పెక్షన్స్ గురించి. అట్లాగే ఇంకొక టాపిక్ తయారు చేద్దాం ఫార్మాలో ఒకటి. సో కొన్నిసార్లు ఇవి మనకి మేజర్ టాపిక్స్ కాబట్టి వీటి గురించి అట్లీస్ట్ 3-4 వీడియోస్ రెడీ అవుతూ ఉంటాయండి. ప్యారలల్గా మనం అన్నీ నేర్చుకుంటూ వెళ్దాం. సో ఇది ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో కూడా అండ్ ఎఫ్డిఏ రీసెంట్ గైడెన్స్ రిలీజ్ క్వాలిటీ మెట్రిక్స్ అసలు ఎఫ్డిఏ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనే టాపిక్తో క్వాలిటీ మెట్రిక్స్ కూడా తెలుసుకుందాం. సో నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఎనీ కైండ్ ఆఫ్ సజెషన్స్ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ టాపిక్స్ మీరు కావాలి అనుకుంటే ఫార్మా రిలేటెడ్ నిస్సంకోచంగా నాకు ఈ టాపిక్ కావాలి సార్ అని మెసేజ్ చేయండి, నాకు ఈ టాపిక్ కావాలి అని. ఆబ్వియస్లీ నేను ఆ టాపిక్ మీద మీకు మేబీ 1 or 2 days డిలే అవ్వచ్చు, బట్ ఆ టాపిక్ మీద ప్రజెంటేషన్ అనేది చేస్తాను. మీకు అందరికీ కూడా క్లియర్ కట్గా ఒక అవగాహన వచ్చేటట్టు, అట్లాగే మీకు స్ట్రాంగ్ బేసిక్స్ డెవలప్ చేసుకోవడానికి డెఫినెట్గా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్.